అంటే చెప్పండి, ఇప్పుడు బై ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి జూబ్లీహిల్స్లో, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది మరి? కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బాగుంటుంది. అంటే ఎందుకన్నా కాంగ్రెస్ ఎందుకు? ఇటు బీజేపీ ఉంది, బీఆర్ఎస్ కూడా ఉంది కదా. స్టేట్లో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాన్స్టిట్యున్సీకి మంచిగా డెవలప్మెంట్ అవుతుందని చెప్పి. అంటే చాలామంది ఏం చెప్తా ఉన్నారు అంటే, ఇటు సంక్షేమ పథకాలు ఎక్కువ అందట్లేదు కాంగ్రెస్ వచ్చిన నుంచి, ఆ కమిషన్ల బేస్ నడుస్తుంది కాంగ్రెస్, కొంచెం ప్రచారం కూడా జరుగుతూ ఉంది. అట్లా ఏమైనా మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుందా మరి జూబ్లీహిల్స్? అట్లా ఏముండదు, చెప్పేటోళ్ళు అది చెప్తా ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ఉండే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే, ఆయన హఠాత్తుగా చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇప్పుడు బై ఎలక్షన్ వస్తుంది. ఆయన గవర్నమెంట్ మంచి స్కీమ్లు ఇస్తుంది. ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తున్నాయి. సన్న బియ్యం పథకం ఎంత మంచిదంటే, ఒక కుటుంబానికి నెలకి 1500 రూపాయలు మిగులుతున్నాయి. ఒక సన్న బియ్యం రైస్ బ్యాగ్ తీసుకుంటే 1500 రూపాయలు, 50 రూపాయలు కిలో వేసుకున్న 1500 అంటే నెలకి 1500 అంటే ఎంత పొదుపు అవుతుంది. మళ్ళీ ప్లస్ బస్సు, మహిళలకు బస్సు. ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్ ఏంటంటే స్లమ్ ఎక్కువ ఉంటారు, జాబ్స్కి వెళ్తారు. ఇక్కడ నుండి అమీర్పేట పోవాలంటే మినిమం ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఉంటుంది రానికి పోనీకి. అంటే నెలకి ఎంత 3000 రూపాయలు. అంటే గవర్నమెంట్ ఎంత లాభం చేస్తుంది అన్నట్టు. మంచి స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు 200 యూనిట్స్ లోపల ఉచిత కరెంటు, గ్యాస్ సబ్సిడీ అందుతుంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తుర్రు. అన్నీ మంచిగా గవర్నమెంట్ మంచి పనులు చేస్తుంది. ఇంకా మంచిగా చేస్తుంది. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, ఇంకా చాలా బాగుంది. ఇంకా 3 years ఉంది, చాలా బాగా చేస్తుంది ఇంకా గవర్నమెంట్. అంటే ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ ఎట్లున్నాను అక్కడ పరిస్థితులు, అభివృద్ధి విషయంలో కావచ్చు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు మాగంటి గోపీనాథ్ అది లేకుండే. అది మాకంటి గోపీనాథ్ సార్ ఏముండే అంటే, వాళ్ళ ఎవరు క్యాడరు అంటే బస్సులలో డైరెక్ట్ అప్రోచ్ కాలే, లోకల్లో పోయి ఎవరైతే ఎంబడి తిరుగుతారో వాళ్ళు చెప్పిన వాళ్ళకి వీళ్ళకే నడిచింది. అది అంటే దగ్గర ఉన్న అనుచరుల దగ్గర పనులు మాత్రం చేసిండు అంతే. అనుచరులు వాళ్ళకి ఇప్పుడు ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లులు అసొంటి స్కీమ్స్. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు వచ్చింది. 10 ఏళ్ళలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చిందా? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే రేషన్ కార్డు ఇచ్చేస్తుంది. రేషన్ కార్డు ఎంత మంచి స్కీమ్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎంతోమంది లక్షల మంది 10 ఏళ్ళ నుండి కాంగ్రెస్ గవర్నమెంట్, ఇప్పుడు అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చింది. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ పేదల గవర్నమెంట్. ఇప్పుడు హాస్పిటల్ చూడండి, గవర్నమెంట్ ముందు జనాలు గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలంటే భయపడుతుండే. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎక్కువ పోతున్నారు, ఎందుకంటే మంచి ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడు మినిస్టర్ గారు చాలా తిరుగుతున్నారు. వాళ్ళు మినిస్టర్లు ఎంత ప్రతి వారానికి ఒక రోజు రివ్యూ పెట్టుకుంటా చేసుకుంటా. ఇప్పుడు మన సీఎం గారు అయితే నాకు తెలిసి ఒక 24 గంటల్లో 16 గంటలు కష్టపడుతున్నారు. అన్న ఏదో ఒకటి చేసుకుంటారు. 16 గంటల్లో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. 16 గంటలు పని చేస్తారు, ఏదో ఒక పని చేసుకుంటూనే ఉన్నారు సీఎం గారు. మంచి జనాల కోసం మంచిగా ఆలోచిస్తారు. మంచి గవర్నమెంట్ ఉంది. అంటే ఇట్లా ఇప్పుడు బీఆర్ఎస్ మీకు బీఆర్ఎస్ బాగాలేదని చెప్పి మీరు చెప్తా ఉన్నారు, అలాగే కాంగ్రెస్ బాగుందని మీరు చెప్తారు. మరి ఇక్కడ బీజేపీ కూడా ఉంది కదా ఆప్షన్. అంటే బీజేపీకి ఏమైనా సపోర్ట్ చేసే అవకాశం ఉంది ఇక్కడ ప్రజలు కావచ్చు ఎవరైనా? బీజేపీకి ఇక్కడ సపోర్ట్ ఉండదు. బీజేపీ ఏంటంటే మతత్వ పార్టీ. బీజేపీ ఎప్పుడైనా మేనిఫెస్టో పెడతారా? ఎప్పుడు పెట్టారు. ఓన్లీ ఇప్పుడు ఎలక్షన్ ముందు ఏదో ఒకటి కొట్లాటలు హిందూ ముస్లిం. ఇక్కడ జూబ్లీహిల్స్ ఎట్లా అంటే హిందూ ముస్లిం భాయి లెక్కలు ఉంటారు, అన్నదమ్ములు లెక్కలు ఉంటారు. అటువంటి దాంట్లో వచ్చి జై శ్రీరామ్ అనుకుంటే అందరు భగవంతులు అందరూ ఒకటి కోరుతున్నాం. కానీ వాళ్ళకు అదే ఎజెండా, వాళ్ళకు ఓన్లీ భగవంతుని పేరు యూజ్ చేసి ఎలక్షన్లలో కొట్లాడతారు వాళ్ళు. ఎప్పుడు ఇది ఉండదు. బీజేపీకి అంత ఉండదు. ఇక్కడ బీజేపీకి అంత ఉండదు. అది ఎంపీది ఏంటంటే, ఎంపీ దాంట్లో ఏంటంటే నరేంద్ర మోడీ అన్నట్టు అది చేసుకున్నారు. కానీ ఈసారి లాస్ట్ టైం ఎలక్షన్లో 2024లో టఫ్ వచ్చేసింది. అది గవర్నమెంట్ ఎప్పుడు పడుతుందో తెలియదు. 240 వాళ్ళకు కూడా ఇప్పుడు గవర్నమెంట్ సెంట్రల్లో కూడా ఎప్పుడైనా కావచ్చు. మంచి కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా ఉంది. జనాలకు మంచిగా అవుతుంది. పేదల గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇక్కడ మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత తన వైఫ్కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వైఫ్కి ఇస్తే కూడా సానుభూతితో కూడా ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ ఫామ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ కాంగ్రెస్కి మైనస్ అవుతుంది. ఇప్పుడు మాకంటి సార్ ఉన్నా కూడా ఏమవుతుండే అంటే 2 times ఇప్పుడు ఫస్ట్ ఆయన టీడీపీ నుండి గెలిచారు. టీడీపీలో గెలిచినప్పుడు ఏమైంది, రాష్ట్రాన్ని వీడి దగ్గర ఇక్కడ సెక్యులరిజం చాలా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. అప్పుడు టీడీపీలో గెలిచారు. టీడీపీ గెలిచిన తర్వాత బీఆర్ఎస్లో వచ్చారు. బీఆర్ఎస్లో వస్తే 2 times కూడా ఏమైంది, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందని చెప్పి ఓట్లేసారు. స్టేట్లో ఏది ఉంటుందో దాన్ని బట్టి వచ్చి ఈసారి ఉంటుంటే కంపల్సరీ ఓడిపోతుండే, బీఆర్ఎస్ ఓడిపోతుండే ఈసారి. ఎందుకంటే జనాలకు ఇదైపోయింది. ఓన్లీ అనుచరులకు వాళ్ళకి ఇలా చేసుకోవడం, జనాలలో పోయేట్లు లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం జనాలలో పోతుంది, మంచిగా ఉంటుంది. కాంగ్రెసే గెలవాలి. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏం చేయాలంటే లోకల్ వాళ్ళకు, జనాలలో ఎవరైతే అందుబాటులో ఉంటారో, ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్న నాయకుని ఎంచుకోవాలి.